వర్షాకాలంలో చక్కటి రుచికరమైన తీపి పండు సీతాఫలం. ఓకే. అసలు సీతాఫలం ఇష్టం లేని వారంటే ఎవ్వరూ ఉండరు. అలాంటి కమ్మటి రుచినిచ్చే సీతాఫలం ఈ సీజన్లో ఎందుకు వచ్చిందో దాని ద్వారా అవగాహన కలిగిస్తే అందరూ తింటారని దాని మీద కలిగిద్దాం. అయితే డాక్టర్ గారు, మన ప్రకృతి మారుతున్న కాలం ప్రకారం అందిస్తుంది అంటేనే దాని వెనకాల ఏదో మర్మం ఉంటుంది. అవునమ్మా. మరి ఆ మర్మాన్ని తెలుసుకోవాలంటే గనక అసలు మొదటిగా సీతాఫలం యొక్క పోషక విలువలు అంటే మన ప్రేక్షకులకు వివరిస్తారా? ఇది పండ్లల్లో ఎక్కువ క్యాలరీస్నిచ్చే పండు, అంటే ఎక్కువ శక్తినిచ్చే పండు. 100 గ్రాముల సీతాఫలాన్ని తీసుకుంటే మనం తినే పదార్థం ఉంటుంది కదండి, గింజలు తీసేయాలి, తొక్క తీసేయాలి, లోపల గుజ్జు ఏదైతే ఉందో అది 100 గ్రాములు తీసుకుంటే 71 గ్రాముల నీరే ఉంటుంది. శక్తి 104 క్యాలరీల శక్తి. ఓకే. సపోటా, మామిడి ఇవన్నీ చాలా తక్కువ సీతాఫలంతో పోలిస్తే. ముఖ్యంగా ఇందులో 25